తను మాట్లాడితే చాలా మందికి గుండెల్లో రైలు పలగెడతాయి. అలాగే కొంతమంది తన మీద కేసులు పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, రాధా మనోహర్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. హరే కృష్ణ తల్లి. నాకు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ప్రమాణం చేయాలి గురూజీ. ఏమిటో చెప్తే. మీరు ఏమైనా తప్పు చేశారా? దేశం కోసం, దేవుళ్ళ కోసం మాట్లాడుతున్నారు, మన ధర్మం కోసం మాట్లాడుతున్నారు, అయినా ఇంత వ్యతిరేకత మీ మీద ఎందుకు అంటారు? ఎవడ్రా వాళ్ళ నాన్న పేరు చెప్పని అరగంట అయింది. సార్ నమస్తే అండి. ఏంటి సార్ పొద్దు మీరు సార్ మీ పేరు సార్ ఇది దట్ ఈస్ పవర్ ఆఫ్ బైబిల్. ఇప్పుడు వదిలేస్తాను చూడండి, అసలు నేను మాట్లాడను. సార్ నమస్కారం అండి. మీ అమ్మగారి పేరు? అది పవర్ ఆఫ్ బొగడా బైబిల్. వాళ్ళు వాదన ఏంటంటే మమ్మల్ని గొర్రె బిడ్డలని ఎలా మాట్లాడు. తప్ప మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. పిచ్చిదాని కాదు బుక్ చేస్తావు, మేమైతే ప్రే చేస్తాం. రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తాను? నేనే రీఛార్జ్ చేసుకుంటాను. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. పీసయ్యా అంటారు వెంటనే. నిన్న ఒక క్లీన్ చేసి ఆవిడ వచ్చింది. పోన్లే అని ప్రసాదం కొన్ని డబ్బులు పట్టుకుని వచ్చాను. నేను ఆవిడని చూడగానే, అమ్మ మీరు చర్చికి వెళ్తారా అని అడిగా. గోవింద చెప్పమ్మా అన్న. చెప్పదు. ప్రైజ్ ద లార్డ్ చెప్పింది. మీ నాన్న పేరు ఏంటన్న? నరసింహ. జై నరసింహ అని చెప్పాను. వాళ్ళ నాన్న పేరు జై పెట్టమన్నా. అది ప్రసాదం ఇస్తాను. అబ్బాయి తినండి అని 500 ఇచ్చాను. మరి ఎందుకు తీసుకున్నారు? నువ్వు బలేదానివి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఏదన్నా కిరాణా షాపులు ఇచ్చి డబ్బులు మార్చుకుని అప్పుడు వాడతాడు. అదేంటి గురూజీ? మరి దేవుడు డబ్బులు కదా, వీళ్ళు పాపులు కదా. దేవుడి ముందు ఏం లేవు, గుళ్ళో లేవు. రోడ్డు మీద 2 అరటిపళ్ళు తీసుకుని ఓ ఆ తీసుకోవే ప్రసాదం ఇవ్వు. దీని రియాక్షన్ చూడు అంటది. మెలికలు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకని? జస్ట్ ఓం అన్నందుకు. ఓం ఇక్కడ డామ్. ఆయన ఎందుకు యువత మేల్కోవట్లే అనుకుంటారు? ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటారు? నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, నో మొరాలిటీ, ఓన్లీ విత్ స్టూపిడిటీ. మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుతుము రండి అని తమ పర నివాసులను ప్రేరేపించురు. ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తి చేత సంహరించ అంటే చంపేయాలని చెప్తున్నారా? కనపడుతుందిగా. పరదేవుళ్ళని ప్రభు అంటాం, చాలా గౌరవంతో సంబోధిస్తాం. కానీ మన దేవుళ్ళకి వచ్చేసరికి లాస్ట్ డూ అని చెప్పేసి మాట్లాడతారు. రాముడు, కృష్ణుడు. గతంలో ఒకసారి తిరుమల దేవస్థానంలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. మొన్న కాశీబుగ్గలో చనిపోయారు. అంతకుముందు చూస్తే సింహాచలం గూడ కూర్చారు. దీని మీద మీరు మాట్లాడలేదని ఏదో వీడియో కోసమే చేశారు, కానీ నిజంగా వాళ్ళ కోసం ఏం చేశారు? ఎందుకు రాలేదు? అది ఏం చేయాలి పోని చెప్పండి. అలా ఎవరు అడిగారు? వాళ్ళు స్పందించిన వీడియో ఒకటి పెట్టమని చెప్పండి. ఆడు చేయడు. సనాతన ధర్మం అనే ముసుగులో కొంతమంది మన దేవుళ్ళని ఉపయోగిస్తున్నారు, డబ్బులు కూడా దండుకుంటున్నారు. చెప్పు తీసుకోలేండి దొరికితే ఎవరినైనా సరే. వాడి పేరు చివర 2 అక్షరాలున్నా సరే, 3 అక్షరాలున్నా సరే. కాబట్టి మారాల్సింది హిందువులే. నా టార్గెట్ క్రిస్టియన్స్ కాదు, నా టార్గెట్ ముస్లిమ్స్ కాదు, నా టార్గెట్ మన యాదవులే. సెక్యులర్ కుక్కలు నన్ను మన్నించుగాక. దేశభక్తి లేని దరిద్ర మతాలు నశించుగాక. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈరోజు మనతో పాటు అసలు మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను మాట్లాడితే చాలా మందికి గుండెల్లో రైలు పలగెడతాయి. అలానే కొంతమంది భయపడి వెనక్కి వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది తనతో ఈక్వల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది తన మీద కేసులు పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, రాధా మనోహర్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ గురూజీ. గురూజీ, నాకు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ప్రమాణం చేయాలి గురూజీ. మీరు చేస్తున్నట్టేనా? అంగీకారమేనా? ఏమిటో చెప్తే. ఏంటంటే మీరు ఏమైనా తప్పు చేశారా? ఏంటి విషయం? అంటే చాలామంది ఏంటంటే మీ మీద కేసులు పెట్టాలని, మిమ్మల్ని జైలుకి పంపించాలని, మీరు మాట్లాడేది తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. నిరూపించాలిగా. ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే నేను మంత్రం చెప్పేశాక మీరు కంటిన్యూ చేద్దరు తల్లి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం
నమామి రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. అమ్మ, ఎప్పుడైనా ఎవరైనా, నేను చాలాసార్లు చెప్పిన మాట ఏమిటంటే, నేను కొన్ని వేల వీడియోల్లో మాట్లాడా. ఓన్లీ మా ఛానల్లోనే 25K. ఇప్పుడా చూడలేదు, 26 అంట. 26,000 వీడియోలు ఉన్నాయి నా గొంతుతో. ఏది ఓన్లీ మా ఛానల్. ఇంకా మీలాంటి ఛానల్స్ ఇంకో 1000-2000 ఉంటాయి. సో దాదాపు 30,000 వీడియోల్లో నేను మాట్లాడిన తప్పు అని నిరూపిస్తే నేను వెంటనే దాసోహం అంట. దాసు ఈజ్ గోయింగ్ టు బి దాసోహం వితౌట్ అహం. ఇంత దేశం కోసం మాట్లాడుతున్నారు, దేవుళ్ళ కోసం మాట్లాడుతున్నారు, మన ధర్మం కోసం మాట్లాడుతున్నారు, అయినా ఇంత వ్యతిరేకత మీ మీద ఎందుకంటారు? ఎప్పుడైనా శుభ్రానికి అశుభ్రానికి పడుతుందా? వెలుక్కి చీకటికి పడుతుందా? సత్యానికి అసత్యానికి పడుతుందా? ధర్మానికి అధర్మానికి పడుతుందా? నిజానికి అబద్ధానికి పడుతుందా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు దొంగని దొంగ అంటే సారీ సార్ అంటాడేంటి? అండం. ఎవడ్రా అని ఎదురొస్తాడు. ఎందుకని? వాడు దొంగే, కానీ వాడు దొంగ అని ఒప్పుకోడు. అలాగే వేసాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, దొరికిన తర్వాత కూడా. అలా ఎవరిని నేను వ్యతిరేకిస్తున్నానో వాళ్ళు నన్ను వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వాళ్ళు దొంగలు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర సమాధానం లేదని తెలుసు. ఇప్పుడు నన్ను తిడితే లాభమే ఉంది? నేను చెప్పిన తప్పని నిరూపించాలి, నా సవాల్ని స్వీకరించాలి. అందులో ఒక ఉదాహరణ, గొర్రెల పేపర్. ఈ పేపర్ వేసాం 2-3 ఏళ్ల క్రితం. నన్ను మతం మార్చండి. పైన ఏం రాశాం? ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి. ఇందాక వేరే ఇంటర్వ్యూలో మీరు చూశారు, నేను డబ్బులు అడిగానా? ఎవరినన్నా బంగారం అడిగానా? బట్టలు అడిగానా? పొలం అడిగానా? ఏదైనా ఫ్లాట్ అడిగానా? ఏమడిగాను? సార్, ఆ సార్ పేరు చెప్పండి అన్నాడు. అతను ఎందుకు చెప్పలేదు చూడండి. అది దాదాపు అరగంట అయింది కదా. వాళ్ళ నాన్న పేరు చెప్పని అరగంట అయింది. ఇప్పుడు నేను పైన రాసిన దాన్ని ఇతను అర్థం చేశారు కదా. అతని పేరు చెప్పమని నా పేరు చెప్తాడు, వాళ్ళ నాన్న పేరు చెప్పమంటే ఎందుకు చెప్పాలంటాడు. సార్ నమస్తే అండి. ఏం సార్ పొద్దు మీరు సార్ మీ పేరు సార్ ఇది దట్ ఈజ్ పవర్ ఆఫ్ బైబిల్. మీకు అర్థమైందా? ఇతను నేను ఎంత అందంగా పలకరించాను, మీకు అర్థమైందా? సో అందుకని బైబిల్ పనికిమాలిన బుక్ అనేది అందుకు. ఇప్పుడు వాడు తెలుగువాడు మనిషి. ఇప్పుడు వదిలేస్తాను చూడండి, అసలు నేను మాట్లాడను. సార్ నమస్కారం అండి, మీ అమ్మగారి పేరు? అది పవర్ ఆఫ్ బొగడా బైబిల్. కేవలం అక్కడ తుడుచుకోవడం తప్ప అది ఎందుకు పనికిరాదు. ఇతన్ని ఎవరి దగ్గర చేర్చారు? ఇప్పుడు నేను ఎవరికైనా డబ్బులు ఎగ్గొడితే ఇలా తిట్టచ్చు. పోనీ నేను ఎవరినన్నా అతన్ని తిట్టుంటే నన్ను ఇలా తిట్టచ్చు. అతన్ని నేను మోసం చేసి ఉంటే నన్ను తిట్టచ్చు. అది పరిచయమే లేదుగా. ఒక పరిచయం లేని వాడిని ఇలా తిట్టగలిగేలా ఒక తెలుగు వాడిని ఎవరు దిగజార్చారు? బొగడా బైబిల్. ఇందులో ఆడగొర్రెలు ఉన్నాయి, ఆడగొర్రెలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు నా ఫైట్ కరెక్ట్ అని మీకు అర్థమైందా? వీడు కరెక్ట్ అని మీకు అర్థమైందా? వాళ్ళు వాదన ఏంటంటే మమ్మల్ని గొర్రె బిడ్డలని ఎలా మాట్లాడారు? నేను అనలేదే మీరు అని చెప్పేసి చాలా వాళ్ళు మాట్లాడారు. కాదమ్మా, ఇప్పుడు నీ పేరు మర్చిపోయాను అనుకో కాసేపు. నేను మా హేమంత్తో మాట్లాడుతూ, నాన్న మొన్న ఒక యాంకర్ వచ్చింది కదా ఒక ఆవిడ అంటాను. నేను తప్ప అందులో దోషం ఉందా? నువ్వు యాంకర్వేగా, నీ ఆక్యుపేషన్ అదే కదా.
మీ ఛానల్ పేరు మర్చిపోయా, నీ పేరు మర్చిపోయా నాన్న. మొన్న ఒక ఆవిడ వచ్చారు కదా నాన్న, ఒక యాంకర్ వచ్చారు కదా నాన్న అన్నాను. దోషం ఏం లేదుగా. యాంకర్ని యాంకర్ అనడం తప్పు కాదు కదమ్మా. నువ్వే క్లెయిమ్ చేసావు కదా, యు ఆర్ యాంకర్, దట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్, యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ యాంకర్. సో దే క్లెయిమ్ దెమ్ సెల్ఫ్ గొర్రెల్స్. నేను అన్నది ఏంటమ్మా పిచ్చి మాట? అంటే వాళ్ళు అన్నది మీరు అన్నారు అన్నారు మీరు అంతే. పోనీ నేను నీకు రుజువు చూపిస్తా, చాలాసార్లు చూపించాను. ఓల్డ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. వాగ్దేవి సింగింగ్ గొర్రెల్ సాంగ్. ఎంత గూగుల్ తల్లి ఎంత గొప్పది. గూగుల్ చూడండి చక్కగా చూడమ్మా. తెలుసుగా మీకు వాగ్దేవి తెలుసా? బంగారు తల్లి. పాపం దానికి బొట్టు తీసేసి మంచి గొర్రె పిల్లలం చెప్పమ్మా. నేను అన్నానా వాళ్ళు చెప్పారా? కానీ దానికి ఇప్పుడు మీరు అన్నారనే కేసు వేస్తున్నారు, కేసు మీ మీద పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా వదమ్మా. ఇప్పుడు వారికి ఉన్నది మట్టి, నే లేపుతున్నాను తట్టి, వాళ్ళకేసేమో పెట్టి, ఉపయోగం లేదు పెట్టి, అంతే అమ్మా. చాలా మంది మీ వెనకాల మిమ్మల్ని ఎట్లయినా చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మీ వరకు కూడా వచ్చి ఉంటాయి కొన్ని వీడియోస్, అయితే మీరు చూసే ఉంటారు. వస్తాయి. అట్లా మాట్లాడినప్పుడు మీరు ఎట్లా? అయ్యో ఇప్పుడు చూసావు కదా, అట్లా మాట్లాడినప్పుడు ఎట్లా అంటే లైవ్లో చూసావు కదమ్మా, లైవ్లో చూసావుగా. ఎందుకు మీరు వాళ్ళకి ఆన్సర్ అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని అనుకోవట్లేదు? కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? అంటే ఇలా మాట్లాడిన వాళ్ళకి, అలా చేస్తున్న వాళ్ళకి. ఇప్పుడు మనుషులతో మాట్లాడగలం. ఇప్పుడు ఇందాక ఫోన్లో మాట్లాడింది మనిషి అని నమ్ముతావు నువ్వు? వద్దు మళ్ళీ చేయకండి. చూడు దెబ్బకి నువ్వేటా, నువ్వు దెబ్బకిటా. మనుషులతో మాట్లాడదాం, జంతువులు కదా అవి, జంతువులతో ఏం మాట్లాడుతావు నాన్న? నిజంగా గురుగారు బైబిల్ ఎక్కితే ఎవరన్నా దిగజారుతాడు. పట్టుకున్న వాళ్ళందరూ అంతే ఉన్నారంటారా? 100కి 99. మిగతా ఒక 10% అయితే మంచిగా ఉన్నారంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది, గ్యాస్ బండి ఎన్ని రోజులు వస్తుంది? అతనికి అర్థమైపోయింది చివరి అతనికి. ఎందుకు అడిగాను వాళ్ళకి కూడా అర్థమైంది. నీకు మరి ఆ వీడియో చూసింటే నీకు అర్థమైపోద్ది. అయినా సరే అడుగుతున్నా, చెప్పు ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ బండి? అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. పోనీ 2 నెలలు అనుకుందాం. 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. అది పిచ్చిదాన్ని కాదు బుక్ చేస్తావు. మేమైతే ప్రే చేస్తాం. ప్రే చేస్తే వాడు వచ్చేస్తాడు. అలాగే వంట ఎవరు చేస్తారు మీ ఇంట్లో? ఓకే, ఎవరు చేస్తారు? మేమే చేసుకుంటాం. నువ్వు పిచ్చిదాన్ని, నువ్వు వంట చేస్తావు, మేమైతే వాడు ప్రే చేస్తాం. ఆడిద్దరిని పంపిస్తాడు. తెలీదా నీకు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక నా వీపు మీద చేయబడింది. ఏమైంది? వంట అవ్వలేదు. వెంటనే మా పీసు బాబు 2 దేవదూతలు పంపాడు. వాళ్ళు వంట చేశారు. కింద కామెంట్లు చదవాలరా నాగార్జున, మొత్తం వంగలపొడి. వాళ్ళ ఇంటి పేరు నువ్వు చెప్పమ్మా. గొర్రెలా కాదా పని చెప్పు. రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తాను? నేనే రీఛార్జ్ చేసుకుని. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. పీసయ్యా అంటారు, వెంటనే రీఛార్జ్ చేసేయ్యా అంటాడు, వేసేస్తాడు. అది మీరు అన్నం తినేవాళ్ళ గురించి, అన్నం తినేవాళ్ళం కాబట్టి మనం మాట్లాడు. అవి రక్తం తాగే పీసేచాలు. ఆ పీసేచాలు నువ్వు శాంపిల్ ఒకటి చూసావుగా. అది అమ్మ. నేను బాధపడే విషయం ఏంటంటే వాళ్ళంతా మన సాటి తల్లులు, మన సాటి అక్కలు చెల్లెళ్ళు, మన సోదరులు కదా. ఈ బొగడ బైబిల్ వలన కదా వాడు దిగజారిపోయాడు. అందుకు బాధపడుతున్నా. ఆ ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే వాళ్ళని ఏమంటారు? పేషెంట్స్ అంటారు తెలుగులో. వ్యాధిగ్రస్తులు, రోగులు. వాళ్ళని రోగులు అంటారు, వీళ్ళని రోగ్స్ అంటారు. అంతే కొంచెం ఆంగ్లం తెలుగు. రోగుల్ని బాగు చేయొచ్చు, రోగ్స్ని నువ్వే ఇప్పుడు ఫోన్ చేయొద్దన్నావు. అది దాని ఎఫెక్ట్. నువ్వేమైనా బాగు చేస్తాను చెప్పి నెంబర్ ఇస్తాను. అది అలా అంటే వాళ్ళతో మాట్లాడాలని కూడా నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు కూడా రక్తం తాగావు అనుకో, వాళ్ళతో కలిసిపోవచ్చు. వద్దు, మనం కలపకండి గురించి. వద్దు తల్లి, నువ్వు మా చెల్లి, బంగారు తల్లి, మనకు వద్దా లొల్లి. అదే తల్లి. గురించి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, అఖండ 2 అని చెప్పేసి. మన దేశం కోసం, ధర్మం కోసం అంత మంచి మూవీ తీశారు. మీరు డైరెక్టర్ గారితో మాట్లాడారు, అంతా బాగుంది. మీరు అంత గొప్పగా మాట్లాడారు, చూసారని చెప్పారు. అసలు సినిమాకి నేను అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో వెళ్ళారు కదా, అది నేను చూశాను. కానీ బయట చూస్తే యువతలో అది లేదు. అసలు ఒక్కరు కూడా అలా దాని గురించి మాట్లాడట్లేదు. పాజిటివ్ టాకే లేదు అసలు.
ఎందుకలా మన 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 ధర్మం గురించి మన దేశం గురించి మాట్లాడరా వద్దా? అప్పుడు అలా మాట్లాడని పిల్లల్ని ఎవరు తయారు చేశారు అది మాట్లాడు. ఎవరు తయారు చేశారండి? ఎవరు తయారు చేస్తారు? మరి ఎక్కడైనా ఓ మనిషి ఎక్కడ తయారవుతాడు నాన్న? ఒక మనిషి ఎక్కడ తయారవుతాడు? ఒకటి అమ్మ ఒడి, 2 బడి, 3 గుడి. ఇవేం లేకపోతే దేత్తడిపోచమ్మా. అర్థమైందా? వాడు అమ్మ ఒడిలో తయారవ్వలేదు, బడిలో తయారవ్వలేదు, గుడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళినా ఏం నేర్చుకోలేదు. కాబట్టి వాడు క్యాజువల్గా మాట్లాడతాడు, వాడు లాజిక్ మ్యాజిక్ వెతుకుతాడు కదా. చిన్నప్పుడు అని మా చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటే ఇలా మేము కూడా ఆడుకునేప్పుడు ఇలా ఇలా అనుకునేవాళ్ళం. మాకు కూడా వస్తే బాగుండు, అలాగే గోడలవి ఎక్కుదాం అని అనుకునేవాళ్ళం. అప్పుడు లాజిక్ ఏం వెతకలేదు మేము, సరదా అంతవరకే తీసుకున్నాం కదా. ఇక్కడ మనం లాజిక్లో వెతుకుతుంటాం కదా. సముద్రం చీలిపోయింది అంటే పీసై మహిమ అంటారు. ఇక్కడ మాత్రం AK-47 పేల్చకూడదు త్రిశూలంతో. మనం కాన్సెప్టు దాని వెనకాల ఉన్నటువంటి యాటిట్యూడ్ చూడకుండా ఏదో ఈ మూర్ఖత్వం. ఎందుకంటే ఒకటి వాడికి ఎడారి మతం పుస్తకం ఎక్కడం, ఇందాక వాడికి ఎక్కినట్టు. రెండోది సెక్యులరిజం ఎక్కడం. మూడోది నిర్లక్ష్యం. నాలుగోది ఇమ్మెచ్యూరిటీ. అర్థమైందా? ఇప్పుడు నీకు సరదాగా అంటే శాంపిల్కి ఆల్రెడీ ఒక శాంపుల్ చూపించి అది అలా చూపించను నేను. ఇప్పుడు ఈ యేసు గొర్రెలు అనే పాట కింద కామెంట్లో కామెంట్ ఏంటంటే నిజాలు బాగా ఒప్పుకున్నారు, లైక్ కొట్టేదానికి. ఇంకా ఇంకా ఎవరో ఒక ఆయన రాజా రామచంద్రమూర్తి భగవానికి జై అని పెట్టాడు. మళ్ళీ ఎడు చూడు, మే శ్రీరామ్ బ్లెస్ జీసస్. ఎలా అర్థమైందా? ఓకే, శ్రీరాముడు యేసుని దీవించుగాక అని పెట్టాడు ఈ గొర్రెపాట కింద. ఎక్కువ జై శ్రీరాములు వచ్చినాయి. జై శ్రీరామ్ తల్లి చాలా బాగా పాడినామని ఎవరో మనోళ్ళే, మీరు ఎల్లప్పుడూ గొర్రెలే అని ఒకటి పెట్టాడు. ఓకే, జై శ్రీరామ్. అమ్మ వాగ్దేవి, మీరు గొర్రెలు కాదమ్మా, రేపటి తరానికి భావి భారత వీరనారులు. గొర్రెలని చెప్పి మనకున్న విలువను తీసుకోకూడదు. సో ఇలా దిగజారిపోవడం. ఇంకా ఇది తక్కువమ్మా. నేను ఇంకొక వీడియోలో చూశాను, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి గాడిదలం పీచుగాడి చిన్న గాడిదలం అని పాడిచ్చారు. కొడదాం చూడు, ఏసయ్య చిన్న గాడిదలు. వినలే కదా నువ్వు? అక్కడ కుప్పలు అయిపోతున్నా. అసలు ఇదిగో చూడరా, భావి భారత శివాజీలాగా సంభాజీలాగా తయారవలసిన పిల్లల్ని గాడిదల్లాగా గొర్రెలాగా తయారు చేస్తున్నారు. ఈ పనికిమాల పుస్తకం మనకు అవసరమా? నిన్న ఒక క్లీన్ చేసి ఆవిడ వచ్చింది, మీరు వీడియో చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. నిన్న ఆవిడ వస్తే నేను తెలియదు కదా ఆవిడ ఎవరో, ఏం చేస్తున్నారా అన్నాను. వెళ్ళ అంటే ఆవిడ ఎవరో వచ్చారు క్లీన్ చేస్తున్నా అన్నాడు. పోన్లే అని ప్రసాదం కొన్ని డబ్బులు పట్టుకుని వచ్చాను. వస్తే ఆవిడ చూడగానే, అంటే మామూలుగా ఫోన్లోనే నాకు స్మెల్ వచ్చేది, ఇంకా లైవ్లో నేను ఆవిడని చూడగానే అమ్మ మీరు చర్చికి వెళ్తారా అని అడిగా. అడిగితే మా ఏమంత ఆశ్చర్యపోయాడు, గురుగారు ఎలా కనిపెట్టారన్న. స్మెల్ వస్తుంది లేరా కనిపెట్టానులే కానీ అన్నాను, అది వేరే. ఆవిడని అడిగాను ఏం పేరమ్మా అన్న, ఏదో చెప్పింది. గోవింద చెప్పమ్మా అన్న, చెప్పదు. ప్రైజ్ ద లార్డ్ చెప్పింది. చెప్పి సార్ సొంతం. మీ నాన్న పేరు ఏంటన్నా? నరసింహ. జై నరసింహ అని చెప్పాను. వాళ్ళ నాన్న పేరు జై పెట్టమన్నా. పెట్టదు. అది ప్రసాదం ఇస్తాను, అబ్బాయి తినండి అని. రక్తం బ్యాచ్ కదా, 500 ఇచ్చాను. మరి ఎందుకు తీసుకున్నారు? నువ్వు బలేదానివి. ఆ కింద కామెడీ చదవాలి నువ్వు. ఒక ఆయన పెట్టాడు, గురుగారు మీరు ఈసారి నైవేద్యం పెట్టిన ప్రసాదం అది తీసుకోరు కదా, నైవేద్యం పెట్టి డబ్బుల్ని మంత్రం అది చదివి నీళ్ళు చల్లి డబ్బులు ఇవ్వండి, ఈసారి రియాక్షన్ ఎలా వద్దో చూడండి అన్న. ఏదో చూస్తాను, తప్పకుండా అప్లై చేస్తాను, తర్వాత సప్లై చేస్తాను, నీకు రిప్లై ఇస్తానని చెప్పా. అయితే ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారనే విషయంలో ఒక ఈవో చెప్పారు నాకు. ఏం చెప్పారంటే, ఓ గొర్రె టెంపుల్లో పనిచేస్తున్నారు,
ఏసు చవట కాబట్టి కూడెట్టలేడు కాబట్టి మన దేవుడు దిక్కు కాబట్టి గుళ్ళో ఎవడైనా క్రైస్తవుడు పనిచేస్తే ఆడు ఏసు చవటాన్ని ఒప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే. ఆడు కూడెట్టకపోవడం వల్ల కదా కూడెట్టేది చోటకు వచ్చాను. ఆడు గుళ్ళో పని చేస్తాడు కానీ ఆడికేమో బైబిల్ ఎక్కింది. వాడు డబ్బులు ఇస్తారు కదా నెల రోజు జీతం ఎక్కడి నుంచి ఇస్తారు? ఈ దేవాదాయ శాఖ వాళ్ళు బతికేది ఎక్కడ? హుండీలోంచి. టీటీడీ దేవస్థానం దాని మీద పనిచేసే హాస్పిటల్లో, యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ ఎక్కడి నుంచి? మనం హుండీలో డబ్బులు ఇస్తేనే బతికేది వాళ్ళు. అర్థమైందా? ఈ దేశంలో అందరూ హిందువులే, ముస్లింలు క్రైస్తవులు ఎవరు లేరు. ఊరికే వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు ఆటో మీద ఆడియన్ రాసుకున్నట్టు. అయితే డాడీ ఎవరు మర్చిపోయి ఆడియన్ రాసుకుంటే అయిపోద్ది ఏంటి? డాడీ అర్థమైంది అక్కకి, చక్కగా అర్థం కావాలి. సరే మొత్తానికి ఆ టెంపుల్ ఈవో డబ్బులు ఇస్తాడు హుండీలోంచి. డబ్బులు హుండీలో కదా, అందుకని వాడు వాళ్ళ బామర్దిని పిలిచి ఆ జీతం డబ్బులు తీసుకోమని, వీడు ముట్టుకోడు, తీసుకుని ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఏదన్నా కిరాణా షాపులు ఇచ్చి డబ్బులు మార్చుకుని అప్పుడు వాడతాడు. అదేంటి గురూజీ? మరి దేవుడు డబ్బులు కదా, వీళ్ళు పాపులు కదా. ఇప్పుడు దేవుడు డబ్బులు కావాలి కానీ అది హుండీలో డబ్బులు, హిందువులు వేసిన డబ్బులు. ఇప్పుడు నీకు అర్థం కావాలంటే అర్థమైంది గురించి. ఆ డబ్బులైనా ఈ డబ్బులైనా అంతే కదా. అవి హుండీలో భక్తులు ప్రేమతో భక్తితో వేసినాయి కదా. ఇవి పిశాచాలు కదా, ఇవి గొర్రె పిశాచాలు కదమ్మా. ఇవి చెప్పాడు నాతో, నీకు అర్థమైందా? ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు నాన్న? అరటిపండు మన ఉపేంద్ర చూడు, ఆడెవడికి అరటిపండు ఇచ్చాడు, ఆడు పాస్టర్కే. మీకు పిల్లలు లేదుగా, పిల్లలు పడతారులే అని చెప్పి ఇచ్చాడు. సరే అరటిపండు కూడా ధనియాలు అనుకో. అరటిపండు నువ్వే ఉన్నావు నాన్న, మీ ఆఫీసులోనో మీ ఫ్రెండ్స్లోనో ఏదైనా గొర్రె ఉంటుంది. ఆ గొర్రె పేరు మనదే ఉంటుంది, ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళకి పుట్టింది కాబట్టి. నువ్వు రోడ్డు మీద వెళ్తూ 2 అరటిపళ్ళు తీసుకుని, మనమేం పుట్టించలే, దేవుడి ముందు ఏం లేవు, గుళ్ళో లేవు, రోడ్డు మీద 2 అరటిపళ్ళు తీసుకుని తీసుకోవే ప్రసాదం నువ్వు. తర్వాత దీని రియాక్షన్ చూడు అంటది. మెలికలు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకని? జస్ట్ ఓం అన్నందుకు. ఓం ఇక డామ్. నేనేమంటా అంటే ఇలాంటి వాళ్ళకి మీరు చచ్చిపోండి. ఎందుకంటే హిందువుల వల్ల వచ్చింది ఈ శరీరం, నీ మూలం ఇదే. ఆడిని అడిగి సృష్టికర్త ఎవడు, నాన్న ఎవడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, అమ్మ అని పిలవనోడు ఒకడు ఉన్నాడుగా, మధ్యలో కొన్నాళ్ళు ఎక్కడ పోయాడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, కుక్కని కొట్టినట్టు కొట్టించుకున్నాడు ఒకటి ఉన్నాడు కదా. ఆడిని అడిగి కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చేయండి. అర్థమైందా? వస్తాడా? ఈ బాడీ కావాలి, ఈ బాడీకి హిందూ దేవుళ్ళ పేరు కావాలి, హిందుత్వంలో ఉండే కులం కావాలి, దాని మీద వచ్చే రిజర్వేషన్ కావాలి. తినేది ఇంటి పోడి సొమ్ము, ఆ తర్వాత తెలుసుగా నీకు చెప్పకూడదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో చూపిస్తా అన్నాడు మాకు హేమంత్ గారు నిన్న పెట్టిన వీడియో మీద. ఇప్పుడు అంటే ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మ ఎవరు? మరియమ్మ. మరి యేసు వాళ్ళ నాన్న ఎవరు? ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే. అయితే గురూజీ ఇక్కడ కింద కామెంట్ చదవాలి, చచ్చిపోతారు. నువ్వు పైకి చదవకుండా కలుపుతూ గురూజీ. నాకు అది కూడా వద్దు, నేను చూడను. పరారే ఈ సాంగ్ ఎదులుదా అబ్బాయి అంటే అందుకున్నాడు ఇది. సరే తల్లి చెప్పు. అయితే ఇప్పుడు వివి వినాయకు వాళ్ళ ఇంట్లో ఉంటాను రేపు 20వ తారీఖు 21. ఆ సాంగ్ అయిందేమో అనుకుని అడిగా. నువ్వు చెప్పమ్మా. గురూజీ అయితే మీరు కావాలనే ఇద్దరిని అంటే ఇటు వీళ్ళని ఇంకొక వాళ్ళని మాత్రమే కావాలని టార్గెట్ చేస్తారు. కావాలని ఏంటి అని చెప్పేసి వాళ్ళు. ఇప్పుడు అది కాదమ్మా, వేరే నీ ఐటీ ఎంతరా? ఎంత ఐటీ? 5+ చెప్పాం. వాళ్ళని అవమానించడం ఎందుకు వద్ది? వాడు 8 అదే, అని గొప్ప అంటాం, వాళ్ళ ఊరు అదే, నిన్ను యాంకర్ అంటావు, నువ్వు అదే. ఇందులో అవమానం ఏంటి అసలు? కావాలని అంటావు ఏంటమ్మా ఇందులోను? ఉమ్ము ఉత్సాహ పోసే దరిద్రులు ఎవరో, తినే దరిద్రులు ఎవరో? నేను ఒకరిని అడిగాను, క్యాబ్లో వెళ్తూ ఎయిర్పోర్ట్కి, ఉమ్ము ఉత్సాహ పోస్తారు కదా దరిద్రులు, అలా పోయిచ్చా అన్న.
వాడు చాలా బాగా చెప్పాడు, మంచివాడు. వీడియో తీసుకోవడానికి పాపం వాడికి ఇబ్బంది ఉండి వద్దన్నాడు. కానీ అతను ఏమన్నాడంటే, కుర్రోడే, కర్ణాటక అంట, ఇక గ్యాబ్ తోలుతాడు. సార్ ఉమ్మేసేవాడిని నేను అన్నా సార్, ఎందుకంటే నేను ఆ బ్యాచే కాబట్టి, తినేవాడిదే తప్పు అని చెప్పాడు. అది కమిట్మెంట్ అంటే. నువ్వు ఈ వీడియో చూడు, ఆవిడ కూడా కమిట్మెంటే, డబ్బులు తీసుకుంటుంది అంతే, ప్రసాదం తీసుకోదు. అలా ఉండాలి, సిగ్గు లేకుండా అలా జీవించాలి. నీ వల్ల ఉద్దేటి గమనుండమ్మా, అన్నం తినేదానివి కదూ, అలా వాళ్ళలాగా వచ్చా అది అంతా తినే బ్యాచ్, రక్తం తాగే బ్యాచ్ వేరు, ఒకటి వచ్చ బ్యాచ్, ఒకటే పెచ్చ బ్యాచ్. మనకి ఎందుకమ్మా అది, మన అన్నం బ్యాచ్ దమ్మా తల్లి. అయితే మీరు ఇందాక చెప్పారు ఒక 10% బాగుంటారు, బాగా మాట్లాడతారని. అదే అంటే కొంతమందిలో నేను చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రసాదం తినే వాళ్ళు ఉన్నారు, తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు, భక్తిగా మన దేవుళ్ళ గుళ్ళోకి వచ్చి మనతో పాటు కూర్చొని మన ప్రసాదం తినే వాళ్ళు ఉన్నారు. అదే ఏదైనా పూజ జరిగితే ఏదైతే వడ్డనాలో తినేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి మరి వాళ్ళు మనుషులుగా ఉన్నారు, అందులో ఆశ్చర్యం ఉంది అంటున్నాను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నువ్వేం చెప్తున్నావు అంటే, రాకేష్ కుడి చేత్తో తింటున్నాడు, అందులో ఆశ్చర్యం ఉంది. రాకేష్ ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కున్నాడు, అందులో ఆశ్చర్యం ఉంది. రాకేష్ తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడు, అందులో ఆశ్చర్యం ఉంది. రాకేష్ పెద్దల్ని గౌరవిస్తున్నాడు, అందులో ఆశ్చర్యం ఉంది. రాకేష్ రోజు స్నానం చేస్తాడు, అందులో ఆశ్చర్యం ఉంది. అలా సహజంగా ఉన్నాడు. మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం? అసహజంగా. ఇతను సహజంగా ఉండడానికి కారణం ఏంటి? ఇతను హిందువు. ఇప్పుడు నీతో గుడికొచ్చిన క్రిస్టియన్ అయినా, నీతో గుడికొచ్చిన ముస్లిం అయినా హిందువే. వాళ్ళేం ముస్లిమ్స్ కాదు, వాళ్ళేం క్రిస్టియన్స్ కాదు. ఇప్పుడు నీకు పెన్ ఇచ్చావు నాన్న, మార్కర్ పెన్ను, ఆటో AUTO అని ఉంది. నువ్వేమో కొన్ని తెలివితేటలు వాడి AU ఉంచి DI అని రాసావు, ఏమవుద్ది? ఇప్పుడు అర్థమైంది. అవుద్దా? ఎప్పటికైనా అవుద్దా? మోడీ వచ్చినా వాళ్ళ డాడీ వచ్చినా ఆటో ఆడి కాదు, ఈ బోడిగాడికి అర్థం కావాలి. నీకు అర్థమై పాడతానే, చిన్న పాడపడినా. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జిప్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. అంతే తల్లి. ఇంత కష్టపడుతున్నారు, మీ వెనకాల చాలా మంది ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే మనలో ఎందుకు ఈ యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది. చాలామంది పోరాడుతున్నారు, మన హిందూ ధర్మం నిల్చోవాలి, మనకి ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాం ఎన్ని దాడులు అవుతున్నాయి ఏంటనేది. అయినా ఎందుకు యువత మేల్కోవట్లే అనుకుంటారు? ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటారు? లేదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా. ఇప్పుడు ఇది ఎన్నో ఇంటర్వ్యూనా? నాగద్దు 4, 5, 4th కదా. సో 2 గంటల పైనుంచి ఈ వేడి లైట్లు, వేడి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నా. ఇంకోటి కూడా ఉందా? 2 ఇంకోటి ఉంది. నేను ఇన్ని మాట్లాడి నేనేం తిన్నప్పుడు మరి మధ్యాహ్నం తిన్నా కదా, మళ్ళీ రేపు మధ్యాహ్నం, నిన్న ఏకాదశి, ఇవాళ ఒక్క భోజనం, మళ్ళీ రేపు. ఇంటర్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఇందాక జ్యూస్ తాగాను, ఆ జ్యూసు మీకు న్యూస్, వీడియో పెట్టాక వ్యూస్, దాని మీద రివ్యూస్, అంతే. మరి ఇప్పుడు ఇంత మాట్లాడి ఎందుకు తినను? నాకు నియమం ఉంది కాబట్టి, అది ఏకభక్తం నా నియమం. సో అలా మన ధర్మం పట్ల ఎవరికైనా బాధ్యత కలగాలి అంటే ఇది ఎంత గొప్పతో నువ్వు తెలియాలి, నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే చెప్పేవాళ్ళు లేరంట. ఇప్పుడు వాళ్ళకు ఒకే ఒక పుస్తకం ఉంది, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, నో మొరాలిటీ, ఓన్లీ విత్ స్టూపిడిటీ. స్టిల్ దే ఆర్ ప్రాపగేటింగ్. ఈవెన్ దో ఇప్పుడు నేను ఒకసారి బుక్ ఇన్నాను అక్కకొక చెక్క బుక్కు ఇవ్వమో అందులో ఉంది, నేను చూశాను. మంచి బుక్ తర్వాత ఇది కానీ చెక్క బుక్ చూశాను నేను. ఈ బుక్కులో మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వీళ్ళు ఏం చెప్పారంటే, మనము ఈ భూమి మీదకి మోక్షం పొందడానికి వచ్చామని మనం భావిస్తున్నాం. వీళ్ళు గాడ్ అని ఎవరినైతే అనుకుంటున్నారో, గాడ్ అని ఎవరిని అనుకుంటారు వీళ్ళు? జీసస్, యెహోవా అనుకుంటారు కదా. అందులో వీళ్ళ పార్టీ అధ్యక్షుడు వచ్చి యెహోవా. అతను ఏం చెప్తున్నాడు నువ్వు చదువమ్మా, తెలుగు వచ్చుగా. ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు నేను చదవాలేదు బయటికి, పైకి చదువు, బూతులే ఉండవమ్మా. కానీ వాడు ఎంత సైకోగాడు, వాడు ఎంత అర్థమైపోతుంది. నేను అనలేదమ్మా, నువ్వు చదివితే నువ్వే అంటావు. నేను పైకి
ఓకే. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నది నీ పరముల్లో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుతుము రండి అని తమ పరనివాసులను ప్రేరేపించురు. నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగున వివరించవలను. అదే నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్యన జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తి చేత అంటే చంపేయాలని చెప్తున్నారా? కనపడుతుందిగా. ఏమండి మా దేవుని పూజ చేద్దాం గుడికి రండి అంటే వేసేయాలని చెప్తున్నాడు. మనది గుడి, వాళ్ళది గుడిసేటి, తేడా లేదు. అక్కడ కొల్లగొట్టిన సొమ్ము అంతటిని విశాల వీధిలో నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పరమును దాన్ని కొల్లగొట్టిన సొమ్ము ఆ పురమును కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో ఒత్తిగా కాల్చి వేయవలను. ఆవిడ తీసుకుంది కాల్చలేదేట. అది ఈ నీతి లేని జాతి. ఈ జాతే కదమ్మా 300 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు. 14 trillions దే లూటెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఈ బెగర్స్, బైబిల్ బెగర్స్, దే ఆర్ థింకింగ్ బెగర్స్. తెలుసా? లండన్ రోజు సూర్యుడు రాడు తెలుసా నీకు? లండన్లో కట్టిన బిల్డింగ్స్ మన సొమ్ముతో కట్టారు. దొంగల మతం. వీళ్ళ గురించి పాడినట్టున్నారా? పాట వచ్చింది. దొంగలు ఉన్నారో బాబు, దొంగలు ఉన్నారో, నల్ల బొక్కు పట్టుకొని కొంపలు దగ్గరకు వస్తారో, గాడిదంటాడు వాడు రక్తమంటాడు, పాపమంటాడు నరకం పోతావంటాడు. సాంగ్ బాగుంది కదా? రీల్స్ వాడుకున్నాను. నన్ను చెప్పమ్మా, ఈ దరిద్రం మనకు అవసరమా? అంటే నేను డిస్టర్బ్ అయిపోయాను. అంటే అది అందుకే వచ్చాడు దారా. మళ్ళీ లోకాల ఆడేం కేకలేసాడు చెప్తాను. వద్దు గురి. వద్దంటే ఎలా? నువ్వు అక్కడి నుంచే నీకు జ్ఞానం డింగుమని ఎలగద్దు. గురూజీ ఇంకోళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదే అందుకే గురూజీ మిమ్మల్ని ఒకటి అంటే సూటి ప్రశ్న ఏంటంటే, పరదేవుళ్ళని ప్రభు అంటాం, చాలా గౌరవంతో సంబోధిస్తాం. కానీ మన దేవుళ్ళకి వచ్చేసరికి లాస్ట్ డూ అని చెప్పేసి మాట్లాడతారు. రాముడు, కృష్ణుడు అంటే దాన్ని ఎలా చూడాలి? వాళ్ళందరూ లవ్ అని అనాలా లేకపోతే కాదు? లవ్వే. ఎందుకు చెప్పరా? ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడా? ఎందుకన్నాడు? ఆయనకి రిలేషన్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ రోజు రిలేషన్ అది అదైందా? బాండేజ్. అమ్మ ముందు తాతయ్య గారు జడ్జి అండి. తాత జడ్జి నాన్న. మనవాడు ఏం చేస్తాడు? ఎక్కి తొక్కుతుంటాడు. వాడి గౌరవం ఉంటుంది. ఏంటి గౌరవం ఉంటుందా? తాతగారు ఏం చేస్తారు? ఆ నొల్లో పెట్టుకుని ఆడి పాదాలు నొక్కుతుంటాడు. జడ్జి గారే అవునా? సో భగవంతుడు జడ్జి. తప్పు లేదంటారు. అది ప్రేమ. అది ప్రేమ. మీకు హిందీలో చెప్పరా? గోవింద్ మేరో హై, గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, గోవింద్ మేరో హై, గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, గోవింద్ మేరో హై, గోపాల్ మేరో హై. ఏంటమ్మా దీని అర్థం ఏంటి? దేవుడు మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నా. నావాడు నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. డూడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. మనం ఆయన్ని ప్రేమిస్తామమ్మా, ఆయన్ని ప్రేమిస్తాం. అందుకనే హిందీలో కూడా, తెలుగులో కూడా ఉంది. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే, తల్లివి నీవే. దాన్ని హిందీలో మాత పిత బంధు సఖా सबहि राम राम, निराधार को आधार एक राम राम, निराधार को आधार एक राम नाम, राम 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 राम
రామ 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 శ్రీరామ రామ రామ. కాబట్టి మనం భగవంతుడిని తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా భావిస్తాం. అందుకే చూడండి, భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం చూసిన తర్వాత అర్జునుడు భయపడిపోయి, కృష్ణ నువ్వు మా ఫ్రెండ్ అనుకున్నాను, నేను నీతో సరిగా ప్రవర్తించకుండా, హే యాదవ, హే సఖా, ఏదేదో మాట్లాడేశాను. శయ్యాసనేషు, మనం పడుకున్నప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు నిన్ను కొంచెం ఇంప్రాపర్గా మాట్లాడాను. నన్ను నువ్వు కోప్పడకు. ఒక తండ్రి తనయుణ్ణి భావించినట్లు, ఓ గురువు శిష్యుని భావించినట్లు, ఓ ప్రియురాల్ని ప్రియుడు భావించినట్లు, ఓ మిత్రుడు భావించినట్లు నన్ను భావించి, హే ప్రభు నన్ను రక్షించు, నన్ను కరుణించు, నన్ను మన్నించు అంటాడు. కాబట్టి మన భగవంతుడితో మన బంధం అటువంటిది. కాబట్టి మనం డూ అనడం వెనకాల ఉన్నది లవ్ మాత్రమే. అదేందా, మనకి చాలా ప్రేమ ఉంది. అందుకే ఆ ప్రేమతోనే మనం ఏయ్ దండం పెట్టుకో అంటదమ్మ, కాళ్ళు తేలిందా పుస్తకానికి దండం పెట్టుకో అంటది. ఎందుకని? రెస్పెక్ట్. డబ్బులు తీసావా కలకెత్తుకో, ఎందుకు? రెస్పెక్ట్. అన్నం పడేచ్చా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. రెస్పెక్ట్ మనకే ఉంది భూమి మీద. భూమాత, గోమాత, తులసిమాత. మొన్న నేను నారాయణ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ? వేలూరు బంగారుగుడి. ఇవాళ 17th. ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నారు. నేను 4 days క్రితం వెళ్ళాను కదా, ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. అమ్మ నాతో దాదాపు 2 గంటలు మాట్లాడారు. బోల్డ్ విషయాలు. అక్కడ స్వామీజీ ఉంటారుగా, నారాయణ అమ్మ అని పిలుస్తాం కదా, ఎన్నో విషయాలు, చాలా తత్వము, దేశము, ధర్మము, ఎన్నో విషయాలు. అందులో నేను వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత ప్రసాదం తాడు కట్టారు, రక్ష, అక్షతలు, తీర్థం అంతా మళ్ళీ పిలిచారు. ఒక డాక్టర్ని పరిచయం చేశారు, లేడీ డాక్టర్. మేము వీడియో అప్పుడు తీయడం కుదరలేదు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటామని చెప్పి తీసుకోమన్నారు. ఆ డాక్టర్ని మనం 3వ నేత్రం అంటాం కదా, అది మీకు తెరుచుకుంది, మీరు టెస్ట్ చేయండి అన్నారు. అని నా ముందే క్లాత్ తెప్పించారు, ఆవిడకి కట్టారు. నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తానులే. నా ముందే ఆ గుడ్డ కూడా సింగిల్గా కట్టలే, 4 మడతలేసి కట్టారు. మీరు ఏమన్నా రాయండి అన్నారు. ఓ పెన్ను పేపర్ ఇచ్చి నేను అమ్మ నారాయణి అని రాశా ఇంగ్లీష్లో. అది తీసుకుని అమ్మ స్వామీజీ రాధా మనోహర్ దాస్ ఈజ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ అని రాశారు. రాసి ఆవిడకి ఇచ్చారు. ఎవరికి? ఆ డాక్టర్కి. కళ్ళకు గంతలు కట్టిన డాక్టర్ చదివి చెప్పేశారు. మళ్ళీ ఇంకో ఇంగ్లీష్ బుక్ ఇచ్చారు, మీరు మనసులో చదువుకోండి అన్నారు. 2 పేరాలు చదివాను. మళ్ళీ ఆవిడ చదివి, శక్తి ఉందా లేదు? ఖచ్చితంగా. అది మిరాకిల్. టచ్ గడ్డి పగిలిపోను, అది కాదు, భయపడిపోయింది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ చెక్క, అది పవర్ ఆఫ్ పక్క. గురుజీ, ఒక్క ప్రశ్న గురుజీ. తల్లి ఇది కొంచెం కాంట్రవర్సీ అనే లాగా ఉంటుంది. ఏం పర్లేదు తల్లి. ఇది నేను అడిగేది కాదు, నేను మీ దగ్గరికి వస్తున్నానంటే నా ముందు కొంతమంది మిమ్మల్ని అడగమని చెప్పారు. తల్లి నువ్వు ఏం అడగాలో అడిగిది. కానీ నేను ఇక్కడ గొర్రెకి డేవిడ్ గారు మీ నుంచి ఆ నియమాలు తగ్గట్లు మీరు నిలబడి వందే మాత్రం పాడిన వీడియోని మేము దర్శించాలని కోరుకుంటామని పెట్టా. టిక్కుబడింది, చక్కరాల. తర్వాత ఈ బైబిల్లో ఉండేదే ఓ పేజీ తీసి దీని వీడియో తీసి పంపండి అని అది పంపించి ఫోన్ చేశాను. చేయలేదు అతను. ఎందుకని? ఆడు మగోడైనా కూడా చదవలేడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ దరిద్రం. మగోడు చదవలేడు, ఇంకా నీ వల్ల కాదు. అమ్మ డేవిడ్ గారు మీ వీడియో కొరకై ఈ రాత్రికాల సమయమున మేము వేచి ఉన్నాము. ఇంటర్వ్యూలో ఉన్నాను సార్. మీ గొంతుతో మీరు వందే మాత్రం పాడాలని, మీరు దేశభక్తులని, ఎక్కడి వరకే పుట్టారని, బైబిల్ పరిశుద్ధం కాదని మేము, అవునని మీరు నిరూపించుకోవాలంటే వీడియో చేయాలి, మీరు చదవాలి. ఇదే మేము ఆ రామచంద్ర ప్రభుని కోరుతున్నాం ఈ రాత్రికాల సమయమున. జై శ్రీరామ్. ఆమెన్. ఆమ్లెట్ అంటే బాగుండదు కదా అని చెప్పండి. అది ఎవరో నిన్ను అడగమన్నది. అడిగేది నీ పని, కడిగేది నా పని. ఈ ప్రశ్న ఏంటంటే, గతంలో ఒకసారి తిరుమల దేవస్థానంలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. మొన్న కాశీబుగ్గలో చనిపోయారు. కాశీబుగ్గలో చనిపోయారు. అంతకుముందు చూస్తే సింహాచలం గూడ కూల్చారు. దీని మీద మీరు ఆ భక్తుల కోసం మీరు ఏం మాట్లాడలేదని, ఏదో వీడియో కోసమే చేశారు, కానీ నిజంగా వాళ్ళ కోసం ఏం చేశారు? ఎందుకు రాలేదు? కాశీబుగ్గది ప్రైవేట్ అని చెప్పేసి మాట్లాడలేదు. అలా లేదు, అన్ని మాట్లాడాము. నేను లైవ్ కూడా పెట్టి మాట్లాడామమ్మా. అంటే ఇప్పుడు
ఇప్పుడు సందర్భం వచ్చింది, నువ్వు వచ్చావు, అడిగావు, మాట్లాడావు, మేమే లైవ్ పెట్టి మాట్లాడాము. అప్పుడు ఇప్పుడు వైరల్ అయ్యి నీ దగ్గర రాకపోతే మాట్లాడినట్టు కాదు కదా. ఇప్పుడు నీ వెనకాల కట్టెన్ ఉంది, నీ వెనకాల అతను ఎవరో కూర్చున్నారు, నీకు కనబడరు, అందుకని లేనట్టు కాదుగా. అట్లా మీరు స్పందించట్లేదంట. అంటే ఏం చేయాలి పోని చెప్పండి. అలా ఎవరు అడిగారో వాళ్ళు స్పందించిన వీడియో ఒకటి పెట్టమని చెప్పండి, నేను వెంటనే నా వీడియో పెట్టేస్తాను. అది ఆడు చేయడు. ఇది ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ మీరు చాలా మందిని బతకనివ్వకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన కదమ్మా. మొదటిది ఏంటి? ఫస్ట్ జోక్ చెప్పు. మొదటి జోక్ ఏంటి? జోక్ కాదు, అదొక ప్రశ్న. కాదురా తల్లి, ఆ వాడు జోకర్ కదా అడిగినాడు. ఇదేం దేశం? సెక్యులర్. అన్ని మతస్థులు ఇక్కడ జీవించే హక్కు అందరికి ఉంది. ఎవడు కాదన్నాడు? మీరు కాదంటున్నారు అని చెప్పేసి. లేదమ్మా, మీరు అందుకే టార్గెట్ చేస్తున్నారు, రెండు మతాలని టార్గెట్ చేస్తున్నారు. మేము ప్రమాదాన్ని మళ్ళీ కోరుకోవట్లేదు, దరిద్రాన్ని మేము కోరుకోవట్లే, అవినీతిని మేము కోరుకోవట్లే, అశుభ్రాన్ని మేము కోరుకోవట్లే. దేశభక్తి లేని దరిద్ర మతాలు నశించుగాక చేతండి. దేశభక్తి లేని దరిద్రులు నశించుగాక. మీరు చేయెత్తారు, మసీదులో కూడా ఎత్తాలి, చర్చిలో కూడా ఎత్తాలి. నాకు మనుషులే ముఖ్యం చేతండి. మతాల కంటే, పుస్తకాల కంటే, అక్షరాల కంటే నాకు మనుషులే ముఖ్యం. మసీదులో చెప్పించు, చెక్కులు నేర్పించు. నే గుళ్ళో ప్రార్థన నమాజు రెండు చేయిస్తా, మసీదులో చర్చిలో హోమం చేయిస్తావు. నువ్వు చేస్తావా? నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, ఇతరులు నమ్మపోయినా పర్వాలేదు, ఎవడిట్టం వాడిది, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, నేను చెప్తా. మసీదులో చెప్పిస్తావా? చర్చిలో చెప్పిస్తావా? సెక్యులరిజం ఓన్లీ విత్ హిందూస్, నాట్ విత్ దిస్ గూన్స్. అదైందా? నా మాటలు కాదమ్మా, కేకే మహమ్మద్ గారు చెప్పారు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ, టిల్ దట్ టైమ్ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ దిస్ కంట్రీ. వెన్ హిందూస్ ఆర్ మైనారిటీ, there will be no constitution, there will be no secularism. అదైందా? ఏ క్రిస్టియన్ నెవర్ బికమ్ సెక్యులరిస్ట్, ఏ ముస్లిం నెవర్ బికమ్ ఏ సెక్యులరిస్ట్, ఓన్లీ హిందూస్ ఆర్ సెక్యులరిస్ట్. దట్స్ వై దెర్ ఇస్ సో మెనీ మాస్క్ అండ్ చర్చెస్. అదైందా? ఓన్లీ మనం హిందువులం మాత్రమే సెక్యులరిస్టులం కాబట్టి మెర్రీ కిస్మిస్ అని పసిపోయిన కేకులు అవి తింటూ హే ఈద్ ముబారక్ అని ఉమ్ము వచ్చాపోసింది, డబ్బాలు తినేస్తూ. సలీం ఇచ్చాడు కదా అని చెప్పి సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి హలీం తినేసేసి వచ్చేస్తుంటాడు. కాబట్టి మారాల్సింది హిందువులే. నా టార్గెట్ క్రిస్టియన్స్ కాదు, నా టార్గెట్ ముస్లిమ్స్ కాదు, నా టార్గెట్ మన యాదవలే, సెక్యులర్ కుక్కలు నన్ను మన్నించుగాక. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకి ఏం సందేశం ఇస్తారు గురూజీ? భవిష్యత్తు గురించి ఆలోచించండి. 2025 ఎండ్, 2035 ట్రెండ్. 10 years ఉంది. ఈ 10 yearsలో ఏం చెయ్యగలరు? ఈ దేశానికి, నీ కుటుంబానికి, నీ ధర్మానికి, దేవాలయాలకి, గోమాతలకి ఆలోచించు. మరి సనాతన ధర్మం అనే ముసుగులో కొంతమంది మన దేవుళ్ళని ఉపయోగిస్తున్నారు, డబ్బులు కూడా దండుకుంటున్నారు. చెప్పు తీసుకోలేండి దొరికితే ఎవరినైనా సరే, వాడి పేరు చివర 2 అక్షరాలున్నా సరే, 3 అక్షరాలున్నా సరే. అదవుతుందా? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు హాఫ్ బాటిల్ కొట్టాడు, వాళ్ళ అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టాడు, ఎవరు మంచోళ్ళు? తప్పు అసలు. ఇద్దరే ఎదవలు, అది కదా ఆన్సర్. సేమ్ అంతే, ఇద్దరే ఎదవలు. హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు కదా, ఇద్దరే ఎదవలే కదా. మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు, మా తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఏం లేదు, మందు కొట్టినాడు ఎదవా, కామన్. అలా సనాతన ధర్మం ముసుగులో ఎవడైనా సరే ధర్మానికి, దేశానికి, దైవానికి ద్రోహం చేస్తే చెప్పు తీసుకోవడమే. అదేందా? మన వాళ్ళు ఎవరు తప్పులు చేయట్లేదా? ఎందుకు చేస్తే? నేను చెప్పులు 700 అమ్మా, ఒకటి అయితే 350 చెప్పానుగా. కాస్ట్ కూడా చెప్పాను, ఎందుకంటే ఏం చెప్పిన చెప్పులు కూడా ఉన్నాయి. సైజ్ ఎంతో తెలుదు, మర్చిపోయినంత. 9 అంట, 9 ఫైన్ వస్తే కుక్క కొడితే వద్ద పెయిన్, ఇంకా వాడాల్సింది బ్రెయిన్, కావాల్సింది షైను. ఇక్కడ ఉంది లైను. మొత్తం బాలకృష్ణ గారి సినిమా చూసేసి మొత్తం ఆయన పంచ్ డైలాగులు అన్నీ వచ్చేస్తున్నాయి. కాదు, ఇవి నావి. అంటే ఆ లైన్ లో నావి ఆయన వాడుతున్నారు. అమ్మా మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు గురూజీ. థ్యాంక్ యూ తల్లి, బంగారు తల్లి. చాలా సంతోషంగా ఉంది గురూజీ. మీతో పాటు నేను మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీతో అంటే గతంలో మీతో ఒకసారి మాట్లాడడం జరిగింది, అప్పుడు మిస్ అయింది. సో ఇప్పుడు నాకు ప్లస్ అయింది, మీ బ్లెస్సింగ్స్ తల్లి తల్లి తల్లి. సో ఇప్పుడు అంటే లైక్ నేను కూడా ఎంతో కొంత
మీరు చేసే దాంట్లో పాలు పంచుకోవాలని తల్లి, చెప్పేసి నేను తల్లి, కోరుకుంటున్నాను. తల్లి, తల్లి. సో ఇక మీదట ఏదైనా ఉంటే నేను మీతో పాటు తల్లి, కూడా తల్లి. నడిచడానికి మాకు అవకాశం ఖచ్చితంగా ఇవ్వండి, తల్లి. మాలాంటి యువతకి. ఖచ్చితంగా తల్లి. అమ్మమ్మ నా ఉద్దేశము, నా యాటిట్యూడ్, నా బెంగా ఏమిటంటే కేవలం 2 అక్షరాల దగ్గర 3 అక్షరాల దగ్గర ఈ దేశం పాడైపోకూడదు. 2 అక్షరాలు పట్టుకుని ఒక బ్యాచ్, 3 అక్షరాలు పట్టుకుని ఇంకో బ్యాచ్ ఈ దేశాన్ని పాడు చేసేస్తుంది. వద్దు, ఒక్క అక్షరంతో కూడా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు అని నిరూపించినటువంటి గొప్ప దేశంలో గొప్ప ధర్మంలో పుట్టాం. బీ ప్రౌడ్ ఆఫ్ హిందూస్, డోంట్ జాయిన్ విత్ గోండాస్ అండ్ గాండూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.